శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మే 31 తర్వాత ఏ ఏ రాశులకు అనుకూలంగా లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. అలాంటి సమయంలో ఎవరైనా ఒక గురువు గారి సలహా పాటించాలి అని ఉంటుంది కదా. మీరు ఇలాంటి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటే ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. గురువుగారు మీకు పూజల రూపంగా కానీ పరిహార రూపంగా కానీ మీ సమస్యకు పరిష్కారం చెబుతారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, వివాహం సమస్యలు, ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు రావటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9966661726. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ ద్వారా మీకు పరిష్కారం చెప్తారు. 100% ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఏ పాపం చేశారో తెలియదు కానీ 2025 మే 31 తర్వాత నుండి ఈ 4 రాశుల వారు అష్ట కష్టాలను అనుభవించబోతున్నారు. అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ 4 రాశుల వారికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఏ పని చేసినా కలిసి రాదు. బంధువులతో గొడవలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించిన వారు కూడా దూరం అవుతారు. ఆర్థికంగా అనేక సమస్యలు వస్తాయి. చేతిలో ధనం అనేది మిగలదు. గ్రహాలు కూడా అనుకూలించవు. ఈ 4 రాశుల వారికి అనేక సమస్యలు రాబోతూ ఉన్నాయి. పోలీసు కేసులు, కోర్టు కేసులు, ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. ఆస్తులు మీ చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం పాడవుతుంది. మనశ్శాంతి లోపించే అవకాశాలు ఉన్నాయి. యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మే 31 తర్వాత నుండి ఈ 4 రాశుల వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న తప్పు చేసినా మీ జీవితం తలకిందులవుతుంది. కనుక మే 31 తర్వాత నుండి ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది. మరి మే 31 తర్వాత ఏ 4 రాశుల వారికి కష్టాలు రాబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేసి ఈ వీడియోను లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలానే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పంచాంగ శ్రవణం ప్రకారం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మే నెల నుంచి 4 రాశుల వారికి విపరీతమైన కష్టాలు రాబోతూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ రాశులలో మొట్టమొదటి రాశి ఏమిటి అంటే మేషరాశి. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2గా ఉంది, వ్యయం 14గా ఉంది, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంది. అంటే వీరు 2 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. 5గురు వీరిని గౌరవిస్తే 7గురు వీరిని అవమానిస్తారు. ఉగాది తర్వాత నుండి మేషరాశి వారికి ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. అలానే మే 31 తర్వాత కూడా ఎంతో విపరీతమైన కష్టాలు ఎదుర్కొంటారు. ఆదాయం తక్కువగా ఉంటుంది. దాంతో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు మేషరాశి వారికి ఈ సంవత్సరం మే 31 తర్వాత నుండి ఆరోగ్యం కూడా బాగోలేదు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు మితిమీరిన పోటీ ఉంటుంది. ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా ఉంది. భాగస్వామితో విభేదాలు వస్తాయి. గొడవలు జరుగుతాయి. అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆస్తులు మీ చేజారిపోతూ ఉంటాయి. శని మీనరాశిలోనికి వస్తున్నాడు. దానివలన మేషరాశి వారు అధికంగా శ్రమ పడతారు. కానీ ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. బంధువులతో కూడా వైరం పెరుగుతుంది. కనుక కోపాలు తగ్గించుకోండి. గొడవలకు వెళ్ళకండి. పుత్రుల వలన కూడా సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మేషరాశి వారు ఒత్తిడి కలిగించే వారికి, మానసిక వేదన కలిగించే వారికి దూరంగా ఉండాలి. అంటే అలాంటి వారితో మాట్లాడటం కానీ అలాంటి వారిని కలవటం కానీ చేయకుండా ఉంటే మీకే బాగుంటుంది. మీరు అజాగ్రత్తగా ఉంటే ముఖ్యమైన పత్రాలను కోల్పోతారు. ఆస్తులను కోల్పోతారు. ఆటంకాలు ఎదురవుతాయి. మీ భుజాలపై అనేక బాధ్యతలు వచ్చి పడతాయి.
కనుక మేషరాశి వారు ఆచితూచి అడుగులు వేయండి. మే 31 తర్వాత నుండి జాగ్రత్తగా ఉండండి. ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చులు తగ్గించుకోండి. అంటే అనవసరమైన వస్తువులను కొనవద్దు, అనవసర ఖర్చులు చేయవద్దు. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. యోగా, ధ్యానం వంటివి చేయటం మంచిది. కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహనను పెంచుకోండి. కోపాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా మంగళవారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయండి. అలా చేస్తే 90% వరకు చెడు ఫలితాలు తగ్గిపోతాయి. ఇక రెండవ రాశి ఏమిటి అంటే వృషభ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఆదాయం 11గా ఉంది, వ్యయం 5గా ఉంది, రాజపూజ్యం 1, అవమానం 3గా ఉంది. ఆర్థిక పరంగా వీరికి ఎటువంటి సమస్యలు రావు. కానీ వీరికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో తప్పనిసరిగా అనేక కష్టాలు వస్తాయి. కనుక వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. మానసిక ఒత్తిడి వీరిపై ఆధిపత్యం చలాయించవచ్చు. అంటే మీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. శారీరక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మీరు క్రమశిక్షణను పాటించాలి, లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా వీరికి జీర్ణ సమస్యలు, ఉదర సంబంధిత వ్యాధులు, వెన్ను నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కుటుంబంలో తగాదాలు, వివాదాలు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉండదు. ప్రగతిని సాధించలేకపోతారు. అంటే మీరు కోరుకున్న పెద్ద ఉద్యోగాలు రావు. ఏవో చిన్న ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఆ ప్రమోషన్లు దక్కకపోవచ్చు. పైగా పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో, దూరపు బంధువులతో గొడవలు జరుగుతాయి. బంధాలు పూర్తిగా తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. ధనపరంగా సమస్యలు రావు. కానీ మానసికంగా, శారీరకంగా మాత్రం తప్పనిసరిగా కష్టం వస్తుంది. గ్రహ సంచారం కూడా మీకు అంత అనుకూలంగా లేదు. కనుక ఈ సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మౌనంగా, సహనంగా వ్యవహరించాలి. వృత్తిపరంగా కొత్త మార్గాలను అన్వేషించుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించి అమ్మవారికి ఆవు నేతితో దీపం పెడితే చెడు ఫలితాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే మీకు వీలైనంత దాన ధర్మాలు చేయటం మర్చిపోవద్దు. ఇక మే 31 నుండి అష్ట కష్టాలను అనుభవించబోతున్న మూడో రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాట రాశిలోకి వస్తాయి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2గా ఉంది. అలాగే రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది. మీరు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా తెలుసుకుని పెట్టుబడులు పెట్టాలి. తెలియని వాటిలో పెట్టుబడులు పెడితే ధన నష్టం కలుగుతుంది. అంతేకాదు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మానసిక ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, నిద్రలేమి సమస్యలు వస్తాయి. కనుక ఎన్ని పనులు ఉన్నా వాటిని పక్కన పెట్టి సమయానికి తిండి తినాలి, సమయానికి నిద్రించాలి. లేదంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. పరిస్థితులు మీ చేజారిపోతూ ఉంటాయి. అప్పుడు ఇక మీరేమీ చేయలేరు. కనుక ముందే జాగ్రత్త పడాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి, సమయానికి నిద్రించాలి. అంతేకాదు వీరికి కూడా మే 31 తర్వాత కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. చిన్న విషయాల్లోనే కలహాలు పెరిగిపోతూ ఉంటాయి. దగ్గరి బంధువులను దూరం అవుతారు. జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు జరిగి విడిపోయే అవకాశం ఉంది. పెళ్లి వరకు వచ్చిన ప్రేమ జంటలు కూడా విడిపోతారు. పెళ్లి కాని వారికి, పెళ్లి కోసం ఎదురు చూసే వారికి మాత్రం ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా ఉండదు. ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించదు. శాలరీలు తక్కువగా ఉండే చిన్న ఉద్యోగాలే లభిస్తాయి. వాటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కనుక పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేసి మీ సమయం వృధా చేసుకోవద్దు. వచ్చిన దానితోనే తృప్తి పడండి. మళ్ళీ వచ్చే ఏడాది పెద్ద ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. ఇక విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఏకాగ్రత పెట్టి చదవకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. కోపతాపాలు తగ్గించుకోండి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. విద్యార్థుల చదువులో క్రమశిక్షణ పెంచుకోవాలి. కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం శివారాధన చేసి రుద్రాభిషేకం చేసుకుంటే చెడు ఫలితాలు తీవ్రత తగ్గుతుంది. అంటే సమస్యలు ఏవి రాకుండా ఉంటాయని కాదు, 50% సమస్యలు తగ్గుతాయని అర్థం.
శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మే 31 తర్వాత చెడు ఫలితాలను పొందబోతున్న చివరి రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ధనుసు రాశి వారు ఈ సంవత్సరం ఏ పని చేసినా కలిసి రాదు. అనేక రకాల సమస్యలు వస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా లేదు కనుక ఎవరూ వ్యాపారాలు స్టార్ట్ చేయవద్దు. ఉద్యోగపరంగా కూడా అస్సలు బాగోలేదు. ఈ సంవత్సరం మీరు మాట తప్పే పరిస్థితులు వస్తాయి కనుక ఎవరికీ తొందరపడి మాట ఇవ్వవద్దు. మిత్రులతో, కుటుంబ సభ్యులతో మాట ఇచ్చి వైరాన్ని తెచ్చుకోవద్దు. అంతేకాదు ధనుసు రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆరోగ్యం కూడా బాగోదు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా లేవు. పోలీసు కేసులు, కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది కనుక ఎటువంటి అక్రమ పనుల్లో పాల్గొనవద్దు. కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఈ రాశి వారికి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ధనుసు రాశి వారు పెట్టుబడులు పెట్టే ముందు సలహాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండాలి. గొడవలు పెట్టుకోవద్దు. ఈ రాశి వారు ప్రతిరోజు ఇంట్లో ఇష్టదైవం ముందు దీపారాధన చేసుకుంటే సమస్యలు తగ్గుతాయి. మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుస్సు రాశి ఈ 4 రాశుల వారికి మే 31 తర్వాత కష్టాలు వస్తాయి కనుక జాగ్రత్తగా ఉండండి. మరికొంతమంది ఈ రాశుల వారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి, మీ కుటుంబ సభ్యులకి ఈ రాశుల వారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. థ్యాంక్ యూ.